మేము ఎంఏలో సహాధ్యాయులు. ఆ ఇద్దరిని చూస్తే నాకు ఒక సౌమనస్యానికి, సంస్కారానికి, సమన్వయానికి, సహనానికి ప్రతీకలు కనిపిస్తారు. చాలా ప్రశాంతంగాను ఒక గంభీర నదీ గమనం వలె కనిపిస్తారు ఇద్దరు కూడా. మౌనంగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ అది చాలా విలువైనది. చాలాసార్లు మనం కీర్తి కాముకులమై ఉంటాం, మన పేరు నిలబడుతుందా అని ఆలోచిస్తాం. అన్నిసార్లు మనం చేసిన కృషి వల్ల మన పేరు ఉండకపోవచ్చు. ఒక వేల సంవత్సరాలుగా జరుగుతున్న మానవ జీవన గమనంలో ఎన్ని పేర్లని గుర్తుంటాయి, కానీ మనం చేసిన కృషి వల్ల సమాజ సంస్కారం ఒక మెట్టు ఎదుగుతుంది. ఆ సంస్కారంలో మనం జీవిస్తాం. కనుక అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి కృషిని వాళ్ళిద్దరూ చేస్తున్నారు. దానికి ప్రతిఫలనం ఈ సభ. ఇది చాలా ఉదాత్తమైనటువంటి సభ. శాస్త్రి గారిని నేను ఒకసారి మనోహరి వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళినప్పుడు నేను చూసినాను. నాకు అప్పుడు తెలియదు ఆయన చూడడం అంటే ఒక కాకతీయ తోరణం చూడడం లాంటిది అని నాకు తెలియదు. ఒక రామప్ప గుడిని చూడడం, ఆయన చూడడం అంటే నాకు తెలియదు. అందరూ గుప్త నిధుల కోసం తవ్వుతారు, కానీ ఆయన చరిత్ర మూల్యాల కోసం తవ్వారు. ఆయన చేసిన నిష్కామ కర్మ, ఒక పునరుజ్జీవన సందర్భం అద్భుతమైన మానవుల్ని సృష్టిస్తుంది. మనకు భారతదేశంలో జాతీయోద్యమానికి పునాదిగా వచ్చిన పునరుజ్జీవన సందర్భం ఎంత అపురూపమైనటువంటి వ్యక్తిత్వాలను సృష్టించిందో తెలుసు. విదుషిమణి అరుణకుమారి గారు అరవిందుల తాత్విక చింతన మీద పరిశోధన చేశారు. వారి ప్రభావం తెలుగు కవుల మీద ఎట్లా ఉందో వారు పరిశోధన చేశారు. ఒక అరవిందుడు ఇచ్చినటువంటి ప్రేరణ, ఒక వివేకానందుడు ఇచ్చినటువంటి ప్రేరణ, ఎట్లా ఒక బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి ప్రేరణ, వారు చేసినటువంటి ఒక చారిత్రక కృషి ఎంతటి ఒక జాతికి ఎంత చేతనాన్ని ఇచ్చింది, ఎంత చైతన్యాన్ని ఇచ్చింది. అట్లా భిన్న సందర్భాల్లో ఆ పునరుజ్జీవన సందర్భాలు అద్భుత మానవుల్ని తయారు చేశాయి. అట్లనే నిజానికి ఒక గ్రీష్మంలో నది ఎండిపోతుంది, ఇసుక మేటలు వేస్తుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్లు ప్రవహించిన తర్వాత ఆ ఇసుకంతా తొలగిపోయి ఆ శుద్ధ నిర్మల కాంతితో స్ఫటికాలు దర్శనమిస్తాయి. అట్లా తెలంగాణ మీద పరుచుకున్న ఆ పరాయి భావజాల ధూమం తొలగిపోయిన తర్వాత, దుమ్ము ధూళి తొలగిపోయిన తర్వాత ఒక శుద్ధ స్ఫటికం వలె అద్భుతమైనటువంటి కాంతితో దర్శనమిస్తున్నటువంటి సాహిత్యమూర్తి, పరిశోధక మూర్తి బిఎన్ శాస్త్రి గారు. నిజానికి ఆయనను గుర్తించడంలోనూ, ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాదను ఇవ్వడంలోనూ, ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వడంలోనూ, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వడంలోనూ విఫలమైపోయింది తెలుగు జాతి. అది ఈ నిస్సందేహం. ఆయన సత్యనిష్ట ఎంత గొప్పది, ఆయన నిష్కామ కర్మ ఎంత గొప్పది. నిజంగా కవిత్వం రాస్తే గ్లామర్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది. నారాయణ రెడ్డి గారికి ఎంత ఇమేజ్ ఉండేది, ఎంత గ్లామర్ ఉండేది, ఎంత పాపులారిటీ ఉండేది. కానీ చరిత్ర పరిశోధన చేసే వాళ్ళకి అదేం ఉండదు. వాళ్ళని అంత గొప్పగా ఎవరు చూడగానే ఆ విలువ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఈ జాతి సంస్కారాన్ని, జీవనాన్ని సారవంతం చేస్తారు. అది చాలా అపురూపమైనటువంటి కృషి. ఆ కృషిని ఆయన ఒంటి చేత్తో చేశారు. విశ్వవిద్యాలయాలు చేయలేనంత కృషిని ఆయన చేసి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణకి ఆయన చేసినటువంటి దోహదము అది చాలా అమూల్యమైనది. ఆయన తెలంగాణలో ఎవరైనా కానీ నిజానికి అంటే ఒక సాహిత్య ప్రక్రియనో, సంగీత ప్రక్రియనో, ఏదో కళా ప్రక్రియనో ఎంచుకొని దాని వరకే పరిమితులై ఒక దాంట్లో ఒక మాస్టరీ చేసి ఒక పీఠాధిపతిలాగా ఉండేటువంటి ఆ పరిస్థితి కనిపించదు మనకు ఆ సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భంలో. వాళ్ళు ఏకకాలంలో అనేక కర్తవ్యాలను నిర్వహించారు. మనకు కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటైన తర్వాత వచ్చిన ఒక చైతన్యంలోంచి ఈ జాతిలో వచ్చిన కొత్త జీవం, కొత్త చైతన్యంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అనేక ప్రక్రియలు చేపట్టారు, అనేక పనులు చేశారు. ఏకకాలంలో
వాళ్ళు సామాజిక సంస్కర్తలు, ఉద్యమకారులు, పరిశోధకులు, సాహిత్యవేత్తలు, నాయకులు, ఎన్ని పనులు చేశారు. మనం సురవరం ప్రతాప్ రెడ్డి గారిని చూస్తే, కె శ్రీనివాస్ గారు అన్నట్టు ఆయన దుర్గమారణ్యంలో దారులు వేశాడు. ఆయన ఒక 1000 మంది చేసిన పని ఆయన ఒక్కడు చేశాడు. ఆంధ్ర ప్రాంతంలో ఒక గురజాడ అప్పారావు చేసిన